ఏంటే కాకిలాగా అరుస్తున్నావు? దిగేశావా? అయినా నిన్నెవరు దిగమన్నారే? అసలు నీకెన్నిసార్లు చెప్పినా కొంచెం కూడా అర్థం కాదా? చెప్పి చెప్పి నా నోరు పోవడం తప్ప నీకు మాత్రం అర్థం కాదు. మళ్ళీ స్టార్ట్ చేయకమ్మా నువ్వు. ఇలా పడుకొని కూర్చో నాకు చిరాకైతుంది. ఏదో కొద్దిసేపు ఫోన్ వాడదామని లేచాను, నొప్పెడుతుంది. మళ్ళీ స్టార్ట్ చేసావా? అంతా అయింది ఈ ఫోన్ వల్లే. మా ఏంటమ్మా నువ్వు? వాడెవడో నన్ను గుద్దేస్తే నన్నంటావేంటి? వాడు గుద్దేస్తే నువ్వు మెల్లిగా వెళ్ళాలి కదా. చూడు ఇప్పుడేమైందో. మా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయకు. వెళ్ళు, నా ఫోన్ తీసుకురా. తీసుకొస్తానే, ఫోన్ తీసుకొస్తా, అన్ని తీసుకొస్తా. నేను తయారగున్నాను కదా, అన్ని తెచ్చి పెడతా. నువ్వు కూర్చొని ఎంజాయ్ చేయి. ఎవ్వరు అర్థం చేసుకోరు. అబ్బా ఏంట్రా ఇది? చిన్న దెబ్బే నాన్న, తగ్గిపోతుంది. అయినా నువ్వెందుకు నాన్న అంత ఎమోషనల్ అవుతున్నావు? తగ్గిపోతుందిలే. వెళ్ళేటప్పుడు పోయేటప్పుడు చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా. నేను మెల్లిగానే వెళ్తున్నా, కానీ వచ్చేవాడే గుద్దేశాడు. దానికి నేనేం చేయాలి? సరే గాని ఇంతకు డాక్టర్ ఏమన్నారు? సెట్ అయిపోతుంది కానీ కానీ ఏమన్నారా చెప్పు. ఏం లేదు నాన్న, నీకు ఒక లింక్ షేర్ చేశాను. అది ఆర్డర్ పెట్టావనుకో పూర్తిగా సెట్ అయిపోతుంది. ఈ దెబ్బతో పాటు నాకు ఇంకో బంపర్ ఆఫర్ కూడానా? మరేం చేయండి నాన్న, నువ్వు ఇప్పుడు వెళ్తే ఎప్పుడో వీక్స్ తర్వాత వస్తావు. అలాంటప్పుడు నేను అడగడంలో తప్పు లేదు కదా నాన్న. నేను నిన్ను చూడ్డానికి వస్తే మళ్ళీ పైగా ఈ ఫిట్టింగ్ ఒకటి. అదంతా కాదు, ఇప్పుడు నువ్వు ఆర్డర్ పెడతావా లేదా? పెడతాను. పెట్టా చేస్తానా? పెట్టు. వీడికేం తక్కువ లేదు. ఇది ఏంటండి ఏదో అడుగుతుంది? మా మంచి నాన్న. చెప్పమంటావా? వద్దు నాన్న, చెప్పకు నాన్న, ప్లీజ్ నాన్న, వద్దు. చెప్పండి. ఏం లేదే, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా, సరదాగా నేను బయట తీసుకెళ్ళి నానా అంటుంది. మరి మీరేమన్నారు? ఎప్పుడు చెప్పేదే, నీకు తెలియదే ఉంది. ఇప్పుడు కాదమ్మా, నెక్స్ట్ టైం ఇప్పుడు నేను బయట తీసుకెళ్తాను అని చెప్పాను, అంతే. నమ్మొచ్చా? సర్లే పదండి, భోంచేద్దాం. వస్తున్నా. నేనున్నాగా, మెల్లిగా పద. ఈ నాన్న లేకపోతే ఏమైపోతావు నువ్వు, పిచ్చి తల్లి. అమ్మా, నా పాన్ కార్డ్ చూసావా? ఎక్కడ పెట్టాను? కనపడట్లేదా? ఎలా కనపడుతుంది మరి? తమరేమో బెడ్ కింద దాచిపెట్టారు. ఎవరైనా గుర్తుండడం కోసం బెడ్ పైన పెడతారు. నువ్వేమో బంగారం దాచినట్టు బెడ్ కింద దాచావు. ఇప్పుడు ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుందే? నువ్వు ఎక్కడ పెట్టావో అక్కడే ఉంటుంది. సరే అమ్మా. అయినా ఇప్పుడు పాన్ కార్డ్తో ఏం పనే? ఏమో అమ్మా, మీ అల్లుడు గారు కాల్ చేసి పాన్ కార్డ్ ఫోటో పంపిమన్నాడు. పాన్ కార్డ్తో ఏం పని ఉంటుందబ్బా? ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదే, పాన్ కార్డ్ అడిగాడంటే ఏమైనా లోన్ తీసుకుంటున్నారా? లోన్తో మాకేం పని ఉందమ్మా? అయినా నాకేం తెలుసు, మీరేమైనా అన్ని నాకు చెప్పి చేస్తున్నారా? అదేంటమ్మా అలా అంటున్నావు? మరి మీ ఆయన ఢిల్లీకి వెళ్తున్న విషయం నాకెందుకు చెప్పలేదు? అంటే అది సడన్ గా వెళ్ళారు కదా, అందుకే చెప్పలేదమ్మా. అవునా? అయినా ఇంతకి నీకు దెబ్బ తగిలిన విషయమైనా చెప్పావా? లేదమ్మా, చెప్తే బాధపడతాడని చెప్పలేదు. సర్లే కాని మీ ఆయనకి కాల్ చేసి ఆ పాన్ కార్డ్ ఎందుకు అడిగాడో కనుక్కో. ఇప్పుడు ఫోన్ ఎందుకమ్మా? చెయ్యి. ఏవండి? అడుగుతున్నా కదమ్మా. అది పాన్ కార్డ్ ఎందుకు అడిగారో చెప్పలేదు. సర్ప్రైజ్ ఏమన్నారా అల్లుడు గారు? అదేదో సర్ప్రైజ్ అని చెప్పి కాల్ కట్ చేశాడమ్మా. సర్ప్రైజ్ అన్నాడంటే పక్కా లోన్ గురించి అయ్యి ఉంటుంది. లోన్తో మాకేం పని? అమ్మా, ఈరోజు ఏం చేసావు? ఇంకేం చేయలేదే, నీకేమైనా కావాలంటే చెప్పు, చేసి పెడతాను. పొద్దున ఏం తింటాం కానీ ఒక మంచి కాఫీ ఇవ్వమ్మా. అదవదమ్మా. అదేంటమ్మా? అందులో షుగర్ వేయాలి. అసలే నీకు దెబ్బ తగిలింది కదా, షుగర్ వాడకూడదు. షుగర్ లెస్ కావాలంటే చెప్పు, చేసి పెడతా. ఏంటమ్మా నువ్వు?
ఇప్పుడు నేను అంత సాహసం చేయలేను కానీ నువ్వేమిస్తావు చెప్పు. గ్రీన్ టీ ఇవ్వమంటావా? ఏంటి గ్రీన్ టీయా? నా గ్రీన్ టీ వద్దమ్మా. మా ప్లీజ్ అమ్మా, నువ్వేం చెప్తే అదే చేస్తాను. ఈ ఒక్కసారి కాఫీ ఇచ్చి అమ్మా, ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా. అంత ఓవర్ యాక్టింగ్ చేయకు, తీసుకొస్తాను గాని తాగిపెట్టు. అమ్మ మంచి అమ్మ.